హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ని గెలుచుకుంది. ఇది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్. ప్రస్తుతం ఛాంపియన్గా నిలిచిన తర్వాత తదుపరి సీజన్లో ఈ ట్రోఫీని ఎలా నిలబెట్టుకోవాలో ఆర్సీబీకి పెద్ద సవాలనే చెప్పొచ్చు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ బలమైన జట్టుతో రంగంలోకి దిగింది. ఈసారి జట్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్లను వచ్చే సీజన్లో ఆర్సీబీ విడుదల చేయడం ఖాయం. అలాంటి ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇందులో మొదటగా లివింగ్స్టోన్. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విడుదల చేయాలనుకుంటున్న మొదటి ఆటగాడు ఇంగ్లాండ్కు చెందిన లియాన్ లివింగ్స్టోన్ కావచ్చు. ఎందుకంటే మెగా వేలంలో ఆర్సీబీ తమ జట్టు కోసం లివింగ్స్టోన్ను 8.75 కోట్ల భారత ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు ఐపీఎల్ 2025లో సరిగ్గా ఆడలేకపోయాడు. లివింగ్స్టోన్ ఆర్సీబీ తరఫున మొత్తం 10 మ్యాచ్లు ఆడాడు. అందులో అతడు 112 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఈ నిరాశపరిచే ప్రదర్శన తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2026లో లివింగ్స్టోన్ను రంగంలోనికి దించాలని కోరుకోవడం లేదట. ఇక ఆర్సీబీ విడుదల చేయాలనుకున్న రెండో ప్లేయర్ లుంగినిగిడి. ఈ జాబితాలో రెండో ప్లేయర్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగినిడి కావచ్చు. ఈ మెగా వేలంలో ఆర్సీబీ లుంగినిడిని ₹1 కోటి కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ 2025లో అతడికి కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అందులో అతడు కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకోగలిగాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్సీబీ వచ్చే సీజన్లో లుంగినిడిని కంటే మెరుగైన ఎంపికను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక మూడో ప్లేయర్ టీమ్ డేవిడ్. వచ్చే సీజన్లో ఆర్సీబీ తమతో ఉంచుకోకూడదనుకునే ఆటగాళ్ల జాబితాలో టీమ్ డేవిడ్ పేరు కూడా ఉన్నది. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ టీమ్ డేవిడ్ను 3 కోట్ల కొనుగోలు చేసింది. కానీ అతడు 12 మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీతో సహా 180 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ జాబితాలో 4వ ఆటగాడు టీమ్ సేఫర్డ్ కావచ్చు. ఐపీఎల్ 2025 కోసం వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్గా టీమ్ సీఫెడ్ను ఆర్సీబీ 2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎందుకంటే జితేష్ శర్మ వికెట్ కీపర్ పాత్రలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్సీబీ తదుపరి సీజన్లో సీఫెడ్కు బదులుగా మరో ఆటగాడిపై పందెం వేయవచ్చు. ఇక చివరి ప్లేయర్ నువాన్ తుషారా. ఐపీఎల్ 2025లో నువాన్ తుషారాకు సీజన్ 2వ భాగంలో ఆడే అవకాశం లభించింది. కానీ ఆర్సీబీ ఈ శ్రీలంక ప్లేయర్ను తదుపరి సీజన్లో తమతో ఉంచుకోవడం ఇష్టం లేదు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరఫున తుషారా కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.